బయ్యారం ఈ ఐరన్ ఓర్ను ఐరన్ నిక్షేపాలను విశాఖ స్టీల్కు అలాట్ చేయడం అనే అంశం చాలా ప్రాధాన్యతను సంతరించింది. కానీ ముఖ్యమంత్రి గారు కావాలని ఈ ప్రక్రియను కేవలం రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చేయడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరొకసారి కోస్తా రాయలసీమ ప్రాంతంలో ఒక ఉద్యమంగా ఈ అంశాన్ని తీసుకుని పోయి రాబోయేటువంటి ఎన్నికల్లో తమ పార్టీకి సెంటిమెంట్ వల్ల ఓట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ప్రక్రియను చేపట్టినారు. ఈ రెండు లాభాలు కూడా ముఖ్యమంత్రికి దక్కే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ బయ్యారం ఇనుప ఖనిజ సంపదను కానీ ఇతర భూములను కానీ నీళ్లను కానీ అన్యాక్రాంతం చేసేటువంటి ప్రసక్తి లేదు. ప్రజలందరూ చాలా అప్రమత్తమైనారు. అయితే గిరిజన ప్రాంతాలకు సంబంధించి షెడ్యూల్డ్ ఏరియా 5th షెడ్యూల్లో ఉంది. గవర్నర్ గారి కార్యాలయం వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. గవర్నర్ గారు అంటే అది కేవలం పోస్ట్ ఆఫీస్ మాదిరి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కాదు, లేక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు దానికి ముందు గవర్నర్ గారు చేసే ప్రసంగం దానికి మాత్రమే పరిమితం కావడం అనేది సరైనది కాదు. 5th షెడ్యూల్లో గవర్నర్ గారు విధిగా ప్రతి 6 మాసాలకు ఈ షెడ్యూల్డ్ ఏరియాలో జరుగుతున్నటువంటి తతంగాలకు సంబంధించి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి. షెడ్యూల్డ్ ఏరియాలో ఆ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ ఏరియాస్ వ్యతిరేకంగా ఏ ఉత్తర్వులు ఉన్నా కూడా ఆ ఉత్తర్వులను క్యాన్సిల్ చేసేటువంటి రద్దు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంది. ఈనాడు ఒకవైపు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి, ప్రకటనలు ఉద్యమాలకు అందరూ సన్నద్ధమవుతున్నారు. అయినప్పటికీ కూడా గవర్నర్ గారు వారికి తెలియకుండా ఆయన పాలనలో ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాలో ఇటువంటి ఉత్తర్వులు వస్తే వెంటనే ఆయన కార్యాలయం స్పందించి వాటిని తానే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉండింది. రద్దు చేసేటువంటి అధికారం ఉంది 5th షెడ్యూల్ ప్రకారంగా. ఇవేవి ఆయన ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ పెసా చట్టం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా గందరగోళం అవుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం గన్లను ఇదివరకే పొరపాటైంది రక్షణ స్టీల్స్కి ఇచ్చి ఒకసారి రద్దయిన తర్వాత అది ఇవ్వడం తప్పే, రద్దు చేయడం తప్పే. ఈ పద్ధతిలో రేపు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తప్పే. ఈ ఉత్తర్వులు ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చినాను కాబట్టి రద్దు చేసుకుంటున్నాను చెప్పడం కూడా తప్పే. నాకు అధికారం లేకుండా ఇచ్చిన మహాప్రభు అని గవర్నర్ గారి దగ్గరికి పోవాలి. కానీ ఈ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టున్నారు తప్ప ఇంకేం లేదు. ఇందులో నీకు అధికారం లేదు. కాబట్టి దీనికి సంబంధించి గవర్నర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం. ప్రధానంగా ఈ ఖమ్మం తర్వాత హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాకు సంబంధించి కొమరం భీం చనిపోయిన తర్వాత జర్మన్ ఆంథ్రోపాలజిస్ట్ హైమండ్ డార్ఫ్ను నియామకం చేయడం జరిగింది ప్రభుత్వం. లైబ్రరీలో ఇన్ని ఒక పెద్ద 100 పుస్తకాలు ఉంటాయి. హైమండ్ డార్ఫ్ రాసినటువంటి పుస్తకాలు దీనికి సంబంధించి ట్రైబల్ ఏరియాకు సంబంధించి వేల పేజెస్లు పుస్తకాలు. ఎన్నోసార్లు ఆయన ఈ ఏరియాలను కూడా చూసి వచ్చి ఏ విధంగా ఉండాలి, ట్రైబల్ ఏరియాను ఏ విధంగా రక్షించాలంటేనే రెగ్యులేషన్ యాక్ట్ వచ్చి 1949లో ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 తీసుకొచ్చారు. అప్పటి నుంచి చట్టాలను కూడా రూపొందించడం, కేంద్రం కూడా ఎన్నో కమిటీలు నియామకం చేయడం, చివరికి 5th షెడ్యూల్ ఆధారంగా మన ఈ సమతా జడ్జిమెంట్ తర్వాత పెసా యాక్ట్ను పార్లమెంట్లో తీసుకొని రావడం. పెసా యాక్ట్ ఈనాడు షెడ్యూల్డ్ ఏరియాలో 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో అమలు ఉంది. దీని ప్రకారంగా ముఖ్యమంత్రి ఏదైతే చేసినాడని అంటున్నాడో ఇవన్నీ కూడా తప్పే, చెల్లవు. రేపు ఇంకేం చేయబోయినా కూడా చెల్లవు. గవర్నర్ గారు
కి మాత్రమే అధికారం ఉంది. అక్కడ ఉన్నటువంటి జీవించేటువంటి ట్రైబల్స్ మాత్రమే అధికారం ఉంది. వాళ్ళే హక్కుదారులు తప్ప మరొకరు కాదు. లేదా భారతీయ జనతా పార్టీ, సిపిఎం కూడా హక్కుదారులు కాదు. ఓన్లీ ట్రైబల్స్ యొక్క భాగస్వామ్యంతోనే భవిష్యత్తులో కావాలి. కాబట్టి తప్పకుండా అదే పద్ధతిలో నిర్వహించాలి. దానికి ముందు గవర్నర్ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన పక్క సీట్లో కూర్చొని ఆ విద్యార్థి చెప్పిన మాటలు బయటికి చెప్పకుండా బాగుండేది. ఆ విద్యార్థి ఏమన్నాడంటే, సార్ మీరు చాలా బాగా చేస్తూ ఉన్నారు, నా ఒక సంవత్సరం వేస్ట్ కాకుండా ఎడ్యుకేషన్ ఇయర్, అకాడమిక్ ఇయర్ దక్కింది అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి సమైకాంధ్ర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ మీరు సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేస్తారని చెప్పడానికి ఈ ఆలోచన. అంటే మిగతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మర్చిపోతున్నాడు. మహిళలపై జరిగిన అత్యాచారాలు, ప్రతిరోజు కిడ్నాప్లు జరుగుతున్నాయి, పిల్లలు కిడ్నాప్ జరుగుతున్నాయి, చనిపోతున్నారు, శాంతి భద్రత పరిరక్షణ లేదు. ఇవన్నీ మర్చిపోయి కేవలం తాత్కాలిక ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం ఉంది ఆయన తప్ప మరొకటి లేదనిపిస్తుంది ఆయన స్టేట్మెంట్ పెట్టి చూస్తే. తర్వాత బయ్యారం గల్లేందుకు ఉబలాపురం గల్లేదు క్యాన్సర్ డిస్పరేషన్ గారు మీరు చాలా హై గ్రేడ్ ఉన్నటువంటి గల్లవి ఉబలాపురం గల్ల. ఆ అసలు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రాయలసీమ నుంచి ఉంటే కర్ణాటక వరకు పోవచ్చు అన్నీ మీ పరిపాలించడానికి. అది ఉన్నా కూడా దీన్ని ఒకటి అనుకోకుండా క్రియేట్ చేసి కోస్తా రాయలసీమ ప్రాంతంలో దాన్ని హైలైట్ చేసి ఆ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మరొకసారి సెంటిమెంటల్గా ఓట్లు తీసుకునేటువంటి ప్రవృత్తి చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత చీప్గా పోవడం అనేది సమంజసం కాదు.